హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చూడండి, నేను కారపొడి చేసుకుంటున్నాను. ఈజీ ప్రాసెస్ అండి, తక్కువ టైంలో కారపొడి చేసుకోవచ్చండి. చూడండి, ఒక కళాయిలో నూనె వేసుకొని దానిలో మిరపకాయలు వేసేసుకున్నానండి. దోరగా వేయించుకుంటున్నానండి. మిరపకాయలు త్వరగా మాడిపోతాయి కనుక దగ్గరుండి వేయించుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత దీంట్లో కాస్త ధనియాలు వేసుకోవాలండి, కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కాస్త పచ్చి వాసన పోయే వరకు అలాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని కాస్త చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత దీంట్లో కల్లుప్పు కూడా వేసుకోవాలండి, సరిపడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి తోడుకోవాలండి. మొత్తం తీసేసిన తర్వాత దీనిలో మిక్సీ పెట్టేసుకోవాలండి. మిక్సీ పెడితే చూడండి పొడి పొడిగా వస్తుంది కదా. దీనిలో అనేది కాస్త 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, జిగురు ఉంటుంది కనుక మనకి ఉండలు కట్టేసి తడిగా అయిపోతుందండి. మనకి తినడానికి ఉండలు కట్టేస్తుందండి. అలా కాకుండా పొడి పొడిగా ఉండాలంటే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, పొడి పొడిగా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. చూడండి, ఉప్పు సరిపోతే ఇంకాస్త కలుపుకోవచ్చండి. చూడండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.